జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తమ కార్యకర్తలను తమ నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండకపోతే తమ నాయకులు కార్యకర్తలు ఎవరూ కూడా మిగలరు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అవుతా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నాయకులు నిరసన దీక్షలు చేపడుతుంటే బలవంతంగా ఆ నిరసన దీక్షల్ని భగ్నం చేస్తున్నారు. పోలీసులు భగ్నం చేస్తే ఎవరూ పట్టించుకోరు, కానీ టీడీపీ నాయకులు రాళ్ళేయటం, నిరసనలు చేస్తున్న ఆ ప్రదేశానికి వెళ్ళి కవ్వింపు చర్యలు చేయటం, వాళ్ళపైన దాడి చేయటం లాంటి చర్యలు చేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు దిగబడతా ఉంది అని క్లియర్గా అయితే అర్థమవుతా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న మరికొన్ని సంఘటనలు కూడా మీకు చాలామందికి తెలుసు. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కార్యకర్తలను కొట్టడమే కాకుండా వాళ్ళపైన తిరిగి మళ్ళీ రివర్స్ కేసులు పెడుతున్నారు. రివర్స్ కేసులు ఎలా పెడుతున్నారంటే, ఒక జర్నలిస్టు తిరుపతిలో అరెస్ట్ అవటం జరిగింది. ఆ జర్నలిస్టు యొక్క ఉదాంతం చూస్తే టీడీపీ పార్టీ అధ్యక్షుడు జేబీ శ్రీనివాస్, తిరుపతికి సంబంధించిన టీడీపీ పార్టీ అధ్యక్షుడు జేబీ శ్రీనివాస్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన పైన దాడి చేశారట. ఇది ఎవ్వరూ కూడా తిరుపతిలో ఎవ్వరూ కూడా నమ్మరు. ఎందుకంటే ఒక సాధారణ జర్నలిస్టు వీడియో తీయడానికి వెళ్తే అతన్ని లోపలికి లాక్కెళ్ళి అతన్ని కొట్టి అతనిపై దాడి చేసి తిరిగి అతనితో కూడా మరో ఇద్దరి పైన రివర్స్ కేసులు పెట్టి, అది కూడా హత్యాయత్నం కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేస్తున్నారు. నిజంగా ఆ జర్నలిస్టు గూండా కాదు, లేకపోతే అతను రౌడీ కాదు. అతను వీడియో తీయడానికి వెళ్ళాడు. అతని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అతను జేబీ శ్రీనివాసుని కొట్టే అంత పెద్ద ధైర్యవంతుడు కూడా కాదు. అలాంటి వ్యక్తి, ఒక సాధారణ పౌరుడు, ఒక జర్నలిజం చేసుకునే వ్యక్తిపై మర్డర్ చేశాడని రివర్స్ కేసులు పెడితే ఇక ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ జేబీ శ్రీనివాస్ గారి ఇంటికి ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీ అధ్యక్షులు, జనసేన ఎమ్మెల్యే అందరూ కూడా క్యూ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళటం, పరామర్శించటం, రెండో రోజు నుండి ఆయన చేతికి కట్టుకోవటం, అసలు ఏం జరుగుతూ ఉంది అనేది అర్థం కావట్లే. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నారు. నిజం ఎప్పటికైనా ఖచ్చితంగా బయటపడుతుంది. ఒకవేళ ఆ నిజం బయటపడకపోతే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ దేవుడికి దొరికిపోతారు. మనం ఇంత బాధపడితే ఆ దేవుడు ఇంత బాధ పెడతాడు ఆ వ్యక్తుల్ని. ఇంత బాధ పెడితే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు, ఇంత బాధ పెడతాడు. చిన్న తప్పుకి మీరు ప్రయత్నిస్తే పెద్ద తప్పు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో. అది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అధికారంలో ఉన్నాం కదా అని దాడులు చేయటం తప్పు. రాష్ట్రంలో దాదాపు కూడా డిఎస్సి అభ్యర్థులకి జరిగిన అన్యాయంపై దీక్షలు చేస్తుంటే బోండా ఉమామహేశ్వరరావు గారు కృష్ణా జిల్లాలో మల్లాది విష్ణు గారి దీక్ష చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ ప్రదేశంలో హంగామా చేయటం, కోడిగుడ్లు విసిరేయటం, ఆ దీక్షల్ని భగ్నం చేయించటం, ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఇన్నాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఆయన టీడీపీ పార్టీలో 2.5 సంవత్సరం అవుతా ఉంది, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి హంగామా చేస్తున్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు అంబంటి రాంబాబు
బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక ప్లేస్లో కలిసి హగ్ చేసుకుని వాళ్ళు మాట్లాడుకున్నారని చంద్రబాబు నాయుడు గారు అక్షంతలు వేస్తే బోండా ఉమామహేశ్వరరావు గారు దానికి మనం ఎలా చంద్రబాబు మెప్పు పొందాలో అని నోటికొచ్చినట్లు మాట్లాడటం, దాడులు చేయటం, ఛాలెంజ్లు విసరటం, రండి మీరు వస్తారా నన్ను రమ్మంటారా అని డైరెక్ట్గా అనటం, ఇవన్నీ రాష్ట్ర పోలీసులు చూస్తున్నారా లేదా అయితే మాకు అర్థం కావట్లే. మీడియాలో వస్తున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలో డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాడు బోండా ఉమామహేశ్వరరావు. ప్రెస్ మీట్లో డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాడు, కొడతానంటున్నాడు. మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని వాడు వీడు అని అంటున్నాడు. అంత బరితెగించి సవాలు చేస్తూ కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్ర పోలీసులకు ఎక్కడ ఆ వీడియోలు ఎవరో చూడట్లేదా? శాంతి భద్రతలకు అది విఘాతం కాదా? నిరసన చేస్తున్న ప్రదేశాలకు వెళ్ళేసి వాళ్ళని లాక్కెళ్ళినంతగా రెచ్చగొట్టి కవ్వింపు చర్యలు చేసి అవతల వాళ్ళని కొట్లాటికి పిలిచే అలాంటి బోండా ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు మీరు తీసుకోరా? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా మాయమైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలకి ఇదే విషయాన్ని తెలియచేయాలి, జాతీయ మీడియా ఛానళ్లకు తెలియజేయాలి, అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయాలి. నేను పదే పదే చెప్తుంటాను, మీ పార్టీని మీరు కాపాడుకోవటంలో మీరు వెనుకంజ వేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీ పరిపాలన 5 సంవత్సరాలలో ప్రజలకి, పేదవాళ్ళకు ముఖ్యంగా మంచి జరిగింది కాబట్టే మిమ్మల్ని మళ్ళీ జనాలు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే, మీ పార్టీ కార్యకర్తలపై, మీ నాయకులపై జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే అయ్యో అనిపిస్తూ ఉంది. ఆలోచించండి. కార్యకర్తలను కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకూడదు అంటే ఖచ్చితంగా మీరు స్టెప్ వేయాలి. జాతీయ మీడియాలకు మరియు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయాలి. దేశం మొత్తం కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉందో. ఒకవైపే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తూ, ఒకవైపే అరెస్టులు ఎలా జరుగుతున్నాయో దేశం మొత్తం వినపడేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటే చేయగలరు. దేశం మొత్తం చూపించగలరు. మీ కార్యకర్తలను మీరు కాపాడుకోవాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను.